విద్యార్థి లోకానికి మరియు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఆంగ్లాభిమానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే 3 కంటిన్యూస్ టెన్స్లలో ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. చూడండి, ఈ అబ్బాయి పేరు బషీర్, ఈయనని ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోండి. ఈ అమ్మాయి పేరు రమాదేవి, ఈమెని పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి. ఈ అబ్బాయి పేరు శివ, ఈ అబ్బాయిని ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోండి. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఏ టెన్స్ లోనైనా సరే ప్రశ్నలు అడగాలంటే ఆ టెన్స్ లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ తోటి అడగాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ కంటిన్యూస్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. ఫ్యూచర్ కంటిన్యూస్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, షెల్ బి అండ్ విల్ బి. సో ఫ్రెండ్స్ వినండి, అంటే మీరు గత వీడియోస్లలో ఈ 3 టెన్సులు ఎప్పుడెప్పుడు వాడాలో నేర్చుకున్నారు. ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నారంటే ఓన్లీ ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం నేర్చుకుంటున్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే యామిజార్లతోటి అడగాలి. ముందుగా నేను యూ అనే సబ్జెక్ట్ చేత ఈ అబ్బాయిని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చూడండి. ఆర్ యూ వాచింగ్ టీవీ నౌ? Yes, I am watching TV now. అంటే యామిజార్లు ఉంటాయి కాబట్టి నేను యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నా కాబట్టి ఆర్ తోటి అడగాలి. ఆర్ యూ వాచింగ్ టీవీ నౌ అంటే నీవు ఇప్పుడు టీవీ చూస్తున్నావా అంటే ఆయన ఏమన్నాడు, ఎస్ ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ అన్నాడు. అవును, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నెక్స్ట్, వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే? Yes, I was watching TV yesterday. ఈ అమ్మాయి నేను ఏమన్నా అడిగాను, వర్ యూ వాచింగ్ టీవీ ఎస్టర్డే, మీరు నిన్న టీవీ చూస్తూ ఉంటారు అంటే ఎస్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అని అన్నది. నెక్స్ట్, విల్ యూ బి వాచింగ్ టీవీ టుమారో? Yes, I will be watching TV tomorrow. నేను ఈ అబ్బాయిని ఏమండి అడిగాను, నువ్వు రేపు టీవీ చూస్తూ ఉంటావా అంటే ఎస్ చూస్తూ ఉంటాను అని చెప్పాడు. నెక్స్ట్, యూ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే చూద్దాం. ఆర్ దే వాచింగ్ టీవీ నౌ? Yes, they are watching TV now. వర్ దే వాచింగ్ టీవీ ఎస్టర్డే? Yes, they were watching TV yesterday. విల్ దే బి వాచింగ్ టీవీ టుమారో? Yes, they will be watching TV tomorrow. అంటే ఆర్ దే వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు చూస్తున్నారా, వర్ దే వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటే వారు నిన్న టీవీ చూస్తుంటే, విల్ దే బి వాచింగ్ టీవీ టుమారో అంటే వాళ్ళు రేపు టీవీ చూస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ పైన హీ వచ్చినప్పుడు ఈజ్ రావాలి, ఇక్కడ వాజ్ రావాలి, అక్కడ విల్. ఈజ్ హీ వాచింగ్ టీవీ నౌ? Yes, he is watching TV now. అతడు ఇప్పుడు టీవీ చూస్తుండ అంటే అవును చూస్తుండు అంటుండు. వాజ్ హీ వాచింగ్ టీవీ ఎస్టర్డే? Yes, he was watching TV yesterday. అతడు టీవీ చూస్తుండేనంటే ఎస్ హీ వాజ్ వాచింగ్ టీవీ అని అంది తను. విల్ హీ బి వాచింగ్ టీవీ టుమారో? Yes, he will be watching TV. అతడు రేపు టీవీ చూస్తుంటాడు అంటే అవును చూస్తుంటాడు అని చెప్పాడు. నెక్స్ట్, ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. ఈ షీ వాచింగ్ టీవీ నౌ? Yes, she is watching TV అంటే now. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా అంటే అవును అంటుండు. వాజ్ షీ వాచింగ్ టీవీ ఎస్టర్డే? Yes, she was watching TV yesterday. అంటే ఆమె నిన్న టీవీ చూస్తుండేనా అంటే ఎస్ అంటుంది. విల్ షీ బి వాచింగ్ టీవీ టుమారో? Yes, she will be watching TV tomorrow. రైట్, చూశారు కదా ఫ్రెండ్స్. అంటే 3 కంటిన్యూస్లలో ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఏం లేదు, ఏ టెన్స్ లో నేను ప్రశ్నలు అడగాలంటే ఆ టెన్స్ లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ కంటిన్యూస్ లో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ కంటిన్యూస్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్, వర్. ఫ్యూచర్ కంటిన్యూస్ లో షెల్ బి, విల్ బి ఉంటుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో యామ్, ఈజ్, ఆర్లు ఉంటాయి కదా. యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ తోటి ప్రశ్నలు అడగండి. హీ, షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ తోటి అడగండి. పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్, వర్లు ఉంటాయి. సో యూ, దే గానీ ఎన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ తోటి అడగండి. హీ, షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వాజ్ తోటి అడగండి. ఫ్యూచర్ కంటిన్యూస్ లో ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బి తోటి అడగొచ్చు. ఇదండి. సో ఈ వీడియోలో 3 కంటిన్యూస్ టెన్స్లలో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు, అలాగే జవాబులు చెప్పడం కూడా నేర్చుకున్నారు. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో అంటే 3 పర్ఫెక్ట్ టెన్స్లలో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.